ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒలీవ చెట్టు పదవిని నిరాకరించిన ఒలీవ చెట్టు, అధికారమును నిరాకరించిన ఒలీవ చెట్టు. మనకి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు మనకు కనబడతాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మనకి ఆ 9వ అధ్యాయంలో గిజ్జోను అని ఉంటాడు. మరొక పేరు యెరుబ్బయలు. 2 పేర్లు ఉన్నాయి ఈయనకి దాదాపుగా 70 మంది కొడుకులు ఉంటారు. ఆ 70 మంది కొడుకులలో ఒక కొడుకు లాస్ట్ వాడు యోతాము. అయితే ఆ లాస్ట్ వాడైన యోతాము ఒక స్టోరీ చెప్తాడు. వాళ్ళు 69 మందిని అబీమెలెకు అనే అతను చంపించేస్తాడు. అప్పుడు ఇతను తప్పించుకొని ఒక స్టోరీ చెప్తాడు. ఏమని స్టోరీ చెప్తాడంటే, చెట్లన్నీ ఒక రోజున ఒక మీటింగ్ పెట్టుకొని మనకి చెట్ల మీద ఒక అధికారం ఉండాలి అని అనుకున్నాయి. సహజంగా అడవిలో జంతువులన్నిటి మీద ఒక రాజు ఉంటాడు. మనం అతని సింహం అనుకుంటాం. అన్నిటికీ మీద కూడా ఒక రాజు, మరి సింహం. అలాగే మనుషులకు కూడా ఒక నాయకుడు ఉన్నాడు. ముఖ్యమంత్రి, రాజు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అలాగే చెట్లన్నీ కూడా మన మీద ఒక అధికారిని పెట్టుకోవాలి అని అనుకొని చెట్లన్నీ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్ట మరి నువ్వు మాకు నాయకుడిగా ఉండాలి అన్నాయి. అంటే ఒలీవ చెట్టు ఉంది, నేను ఉండడానికి ఇష్టపడను. ఎందుకు ఉండడానికి ఇష్టపడను అంటే, ఆ ఒలీవ నూనె ఇస్తున్నాను, అది మనుషులకి బాగుంటుంది, దేవునికి కూడా ఇస్తున్నాను కదా. మనుషులు ఒలీవ నూనెను ఉపయోగిస్తున్నారు, ఆలివ్ ఆయిల్. అలాగే దేవుడికి కూడా మందిరంలో ఆలివ్ ఆయిల్తో మరి దీపాలు వెలిగిస్తుండేవాళ్ళు. అలాగే ఆలివ్ ఆయిల్తోనే, అది ఒలీవల నూనెతోనే రాజును అభిషేకించేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగే ప్రవక్తలకు కూడా అభిషేకం జరిగేది. అలాగే యాజకులు కూడా దేవుని సేవ చేయాలంటే ఇదే నూనెతో. కనుక ఇంతమందికి దేవుడు నాకు చక్కటి గిఫ్ట్ ఇచ్చారు, నేను నా పనిలో నిమగ్నమై ఉంటా, నా బాధ్యతలు నేను చేసుకుంటాను, కనుక నాకు పెత్తనాలు అధికారాలు నాకొద్దు అని ఒలీవ చెట్టు అంది. అప్పుడు చెట్లన్నీ కూడా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు అంది, నేను నా మాధుర్యాన్ని జనాలకు పంచుతున్నా, అది చాలు, నాకు మనుషుల మీద పెత్తనాలు అధికారాలు నాకొద్దు. దేవుడు నాకేమైతే కలగజేశాడో అదే కొనసాగుతా, నా డ్యూటీ నేను కొనసాగుతా అంది. అప్పుడు చెట్లన్నీ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అదంది ద్రాక్ష చెట్టు, నాకు ఈ పెత్తనాలు అధికారాలు వద్దు, ద్రాక్షారసంతో నేను మనుషులకి మాధుర్యంగా ఉంటున్నాను, కనుక నాకు అలాంటప్పుడు లేనిపోయినవి ఇవన్నీ ఎందుకు అని. అప్పుడు మొండల చెట్టు అంది, నన్ను మాత్రం మీరు అధికారిగా పెట్టుకోవాలి, లేని పక్షమున మిమ్మల్ని కాల్చేస్తాను అంది. అంటే ముళ్ళ చెట్టు అనగా దుర్మార్గులకు గుర్తు. కనుక నేను అధికారం చేస్తా, లీడర్షిప్ చేస్తా అని అంది. ఈ రోజున మనం ధ్యానించే మాట ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టుకి చక్కటి అవకాశం ఇచ్చినా గానీ ఒలీవ చెట్టు ఏమంది అంటే, నాకొద్దు. ఇందులో నుండి మనం ధ్యానించాల్సింది మనకి అధికారాలు కాదు, మనకి పెత్తనాలు కాదు. దేవుడు మనకేమైతే కలగజేశాడో దానిలో మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమే ఉన్నాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతను విస్మరించి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పనిని మనం ప్రక్కన పెట్టి వేరే దానికి వెళ్ళడం అనేది అది దైవ చిత్తం కాదు. అది రెండోది మనకు దీవెన కాదు, మనకి ఆశీర్వాదం కాదు. మీకు దేవుడు మందిరంలో ఏమైతే పోస్ట్ ఇచ్చాడో అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే ఒకసారి ఒక వ్యక్తి ఆ మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ నాకు ఏ అధికారము లేదు, నన్ను వేరే స్థలములో ఒక సండే స్కూల్ హెడ్ మాస్టర్గా, ఒక వేరే చర్చిలో ఒక హెడ్ మాస్టర్గా నన్ను రమ్మన్నారు అందరి మీద, అక్కడ మంచి పోస్ట్ ఇస్తా అన్నారు అని వెళ్ళటం జరిగింది. అనగా దేవుడు నీకు ఇక్కడ ఏమైతే ఇచ్చాడో దాన్ని విస్మరించి నీవు అధికారాన్ని కోరుకున్నట్లయితే ఆ మాటకి జ్ఞాపకం చేస్తున్నాను జరిగిన విషయం. అయితే అతను వెళ్ళిన తర్వాత చక్కటి ఆత్మీయుడు, చక్కగా దేవుని సన్నిధిలో సాగేవాడు. ఎప్పుడైతే వేరే స్థలంలోకి వెళ్ళాడో అక్కడ అనుకోకుండా ఒక విధమైన పాపములో పడి
టోటల్గా దైవభక్తిని అతను దూరం చేసుకున్నాడు. చూసారా, అధికారం అన్న దానికోసం వెళ్ళాడు, అధికారం పెత్తనం కోసం వెళ్ళాడు. ఇక్కడ చక్కగా ఆత్మీయంగా నలగొట్టబడుతున్నాడు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు, చక్కగా సాగుతున్నాడు. దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. అది కాదు, ఇంకా ఎక్కువ అధికారం కావాలి అని ఎక్కడికో వెళ్ళి అనుకోకుండా ఒక విధమైన పాపములో పడి టోటల్గా తన ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నప్పుడు, వినినప్పుడు చాలా విచారం, చాలా బాధ కలిగింది. కనుక నేను జ్ఞాపకం చేస్తున్న అధికారాల కోసం కాదు, మనము పదవుల కొరకు ప్రాకులాడటం మనకు మంచిది కాదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయతలో ఎదిగేటప్పుడు ఒలీవ చెట్టులాగా నాకు లేని పోస్ట్ నాకు దేవుడు నాకు ఏమైతే ఇచ్చాడో నేను అనేకులకి ఈరోజు దీవెనకరంగా ఉంటున్నా, అనేకులకి నేను మరి చక్కటి పరిచయం చేస్తున్నా, ఇటు దేవునికి మనుషులకి అని తన పదవిని నిరాకరించిన ఒలీవ చెట్టులాగా. ఒలీవ చెట్టు మరి నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్న విధంగా ఒక నిరీక్షణను కలగజేసింది. ఒలీవ చెట్టులాగా నేను ఉండాలి అంటాడు దావీదు కీర్తన గ్రంథంలో. మనం అలా ఉండడానికి ఇష్టపడదామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు చెట్లన్నీ కూడా మా మీద అధికారిగా ఉండాలి, నువ్వైతేనే కరెక్టు అంటే అది సున్నితంగా ఆ చెట్టు తన పదవిని తనని ప్రభువా మరి సున్నితంగా తిరస్కరించింది. దేవుడు నాకు ఏమైతే కలగజేశాడో అది చేసుకుంటూ వెళతాను. కనుక ఈరోజు చాలా మంది అధికారాల కోసం మరి వారి ఆత్మీయతను ప్రక్కన పెట్టి బయటికి వెళ్ళి వారి ఆత్మీయతను పోగొట్టుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక అధికారం కాదు, దీనులుగా ఉంటూ మీ వాక్యాన్ని నేర్చుకుంటూ ఆత్మీయతలో నలగగొట్టబడుతూ రేపు మీ రాజ్యానికి సిద్ధపడేవారుగా మీరు మాకేమైతే కలగజేశారో అందులో కొనసాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముళ్ళ చెట్టు అధికారాన్ని కోరుకుంది కనుక అలాగును కాకుండా ప్రభువా మీరు మాకు ఏదైతే కలగ చేస్తారో అందులో సంతృప్తిగా నమ్మకంగా మేము పనిచేయడానికి కృప దయచేయండి. అలాంటి మనసు ప్రభువా ఎవరికైనా ఉన్నట్లయితే ఆ యొక్క ముళ్ళ చెట్టు లాంటి మనసును తొలగించి ఒలీవ చెట్టు లాంటి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము వారి ప్రయాణాలన్నింటిలో దీవించి ఈరోజు వారి కుటుంబాలలో ఏ ప్రార్థన అవసరతను కలిగి ఉన్నారో అందులో వారిని ఆస్వాదించి వారికి మీరు గొప్ప జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ఏ కుటుంబంలో పెళ్లి రోజులు ఉన్నాయో అలాగే ఏ కుటుంబంలో పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ఈరోజు ఎవరైతే రక్షణ పొందిన దినమయ్యున్నదో వారందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తూ మీ ప్రత్యేకమైన కృపలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలమందు